ఒకసారి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాలు అక్కడ భూమి కంపించింది అని తెలుస్తోంది. కాబట్టి మా ప్రతినిధి క్రాంతితో మనం మాట్లాడదాం. క్రాంతి, మీరు ఎవరితో అయినా మాట్లాడారా? వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పారా? బికాస్ కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్తున్నారు, మీడియాకి వచ్చి కూడా వాళ్ళు ఫోన్లలో రికార్డ్ చేసి పంపిస్తున్నారు, మేము చూసాం అని చెప్తున్నారు. సో మీకేం తెలుస్తుంది క్రాంతి అక్కడ? ఎస్, ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల భూమి కంపించింది. అయితే గమనించే లోపే అది ఆగిపోయింది. అంటే జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే భూమి కంపించడం, అసలు ఇది భూ ప్రకంపనలను అర్థం చేసుకునే లోపే అది ఆగిపోవడంతో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా కాసేపటికి టీవీలో వస్తున్నటువంటి వార్తలు కానీ ఇవన్నీ చూసి భూమి కంపించింది అని కూడా స్థానిక ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎన్టీఆర్ జిల్లాలో మనం చూసుకుంటే కనుక అటువైపు ఏదైతే బోర్డర్ ఉందో జగ్గయ్యపేట. మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నందిగామ, తిరువూరు, అలా చాలా చోట్ల కొన్ని గ్రామాల్లో భూమి దాదాపు 3 నుంచి 7 సెకండ్ల పాటు కంపించినట్టు కూడా గుర్తించారు. అండ్ అలాగే ఇటువైపు కృష్ణా జిల్లా వైపు వస్తే కనుక గుడివేడుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని చోట్ల, అటువైపు మచిలీపట్నంలో కూడా కొన్ని చోట్ల, ఇక విజయవాడలో సైతం చాలా చోట్ల స్వల్పంగా, అంటే గుర్తించే లోపే అది ఆగిపోయే స్థాయిలో అసలు తెలియని విధంగా భూమి కంపించినట్టుగా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. సో మరోపక్క మనం చూసుకుంటే కనుక ఆ స్టేట్ మొత్తం మీద కూడా 6 గంటల నుంచి 7:30 లోపు దాదాపు 6 నుంచి 7 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో అదే స్థాయిలో ఇటు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎప్పుడు కూడా భూ ప్రకంపనలు అనేవి రాలేదు. అయితే ఒకే దగ్గర వస్తే దానికి కారణాలు వేరే వేరే అయి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూ ప్రకంపనలు రావడం పైన ఇప్పుడు అందరూ కూడా ప్రజలు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే జగ్గయ్యపేటలో స్థానికంగా కొన్ని కారణాలతో అప్పుడప్పుడు స్వల్పంగా గతంలో ప్రకంపనలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అది దాటి తిరువూరు, నందిగామ అండ్ అలాగే విజయవాడ, మంగళగిరి అండ్ అలాగే అమరావతి వైపు అండ్ అలాగే కృష్ణా జిల్లాలో కూడా చాలా చోట భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి కారణాలు ఏంటి అన్నది అయితే తెలియాల్సి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఉదయం దాదాపు కొన్ని సెకండ్ల పాటు గుర్తించేలోపే ప్రకంపనలు రావడం, ఉన్నటువంటి సామాన్లు, ఇంట్లో ఉన్న సామాన్లు కదలడం, సీసీ కెమెరాలు రికార్డు లాంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము.